గౌరవనీయులు దయాకర్ రావు గారు. అందరికి కూడా నమస్కారాలు. ఇలా వాస్తవంగా నేను వరంగల్ పోయే ప్రోగ్రాం ఉండే, నేను వరంగల్లో కూడా అటెండ్ కాలేకపోయాను. ఇక్కడ తప్పకుండా అటెండ్ కావాలనే ఉద్దేశంతో శ్రీనివాస్ రెడ్డి గారి ఈ కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది. ఈ కార్యక్రమంలో పాల్గొన్న పెద్దలు అందరికీ శాసనసభ్యులకు, ఎమ్మెల్సీలు, ఎక్స్ఎంపీస్, సీనియర్ నాయకులు, ఉద్యమకారులు, పత్రికా మీడియా మిత్రులందరికీ కూడా నమస్కారాలు. అంటే శ్రీనివాస్ రెడ్డి గారి కుటుంబం మాకు దాదాపు ఒక 50 ఏళ్ళతోటి మాకు అనుబంధం ఉన్నది. వాళ్ళ తండ్రులు, వాళ్ళ అన్నదమ్ములు, మా ఫాదర్ తోటి నాకు నేను రెగ్యులర్గా చిన్నప్పుడు వాళ్ళ ఇంటికాడ పోయి కూర్చునేది. మా పర్వతగిరి నుంచి వచ్చే మామూలులోనే వాళ్ళ ఇల్లు. వాళ్ళ అన్నదమ్ములందరూ కూడా పరిచయం, వాళ్ళ పిల్లలందరూ కూడా పరిచయం. పాపం రాజేష్ కదా, రాజేష్ ఇక్కడనే ఉన్నాడు కొడుకు. నేను అమెరికా పోతే కూడా రాజేష్ ఇంట్లోనే ఉంటా. ఆ తెలుగుదేశం ఉన్నప్పుడు రోజు నాకు ఇట్లా తినేది, ఆయన ఇంట్లోనే ఉండేది. బయటకు వచ్చినాక ఉద్యమకాలను దొలిచి డౌన్ 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 అనిపించేది అక్కడ అమెరికాలో. రిజైన్ చేయాలి నువ్వు అని. ఇదంతా రాజేష్ చేస్తాడని కూడా నాకు తెలుసు. నాకు చెప్పేది, అన్న ఇంకా లేవుంటావే అని. ఒకసారి నేను హరీష్ అన్న కూడా ఆడ చీఫ్ గెస్ట్గా పోయినాం. పాపం రాజేషే మాకు అడ్డుపడి నన్ను డౌన్ 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 పెట్టించాడు. ఇదంతా హరీష్ అన్న చేయిస్తాడని కూడా తెలుసు నాకు. అమెరికాకు లేదు హరీష్ అన్న చాలా ప్రోగ్రాంలో, ఈ బతుకమ్మది ఇవన్నీ ప్రోగ్రాంలో పాల్గొన్నాం. హరీష్ అన్నే ఎగేసేది వాళ్ళకు. దయాకర్ వస్తాడు అడ్డది డౌన్ డౌన్ అన్నది ఫీల్డ్. అది సరే, ఏదేమైనా కూడా ఆ స్ఫూర్తితోటే తెలుగుదేశంలో నేను అప్పుడు చంద్రబాబుని బెదిరించి ఒప్పించి లెటర్ ఇప్పించిన. ఆ ఉద్యమం లేకపోతే మేము ఇళ్లలోనే పందు ఉంటానమా. అది చాలా స్ఫూర్తి. శ్రీనివాస్ రెడ్డియే కాదు, వాళ్ళ కుటుంబ సభ్యులు కూడా ఉద్యమంలో పాల్గొన్నారని మీకు కొద్దిగా ఉదాహరణ చెప్పడం జరిగింది. శ్రీనివాస్ రెడ్డి గారు రిటైర్ అవుతాడంటే నాకు ఎందుకు రిటైర్ అవుతాడో అనిపించలేదు. సరే, ఆడ కూడా వదిలిపెట్టాడు. అక్కడ అమెరికాలో కూర్చొని కూడా ఫోన్ల మీద ఫోన్లు దాస్తూనే ఉంటాడు. అని ఎక్కడ కూర్చున్నా వదిలిపెట్టాడు. సరే, ఇన్నేళ్ళు బాగా సేవ చేశాడు. మేము కూడా అమెరికా పోయినప్పుడు తప్పకుండా వారిని కలుస్తాం, వారి ఇళ్ళల్లో కూడా కలిసి ఉంటామని కూడా ఈ సందర్భంగా ఆరోగ్యంగా బాగుండాలని రావుల గారు గొప్ప చెప్పాడు. మరి శ్రీనివాస్ రెడ్డి అంత పేరు ఎత్తడో తీయడం నాకు అయితే కొద్దిగా డౌటే. అంత పేరు కూడా తేవాలని, ఆయనకంటే మంచి పేరు సంపాదించాలని రాహుల్ గారిని కోరుతూ ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికి కూడా పేరు పైన కృతజ్ఞతలు, ధన్యవాదాలు. గౌరవనీయులు జగదీష్